నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మీ రాజమౌళి. కాంగ్రెస్ పార్టీలో పంచాయతీ ముదురుతుంది. తాజాగా కొండ దంపతులు తెలంగాణ కాంగ్రెస్ పార్టీని ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో భేటీ అయ్యారు. ఉమ్మడి వరంగల్లో జరుగుతున్న అంశాలపై ఆమెకు నివేదిక ఇచ్చారు. తాను ఎవరికి భయపడేది లేదని, ఎలాంటి గ్రూపు రాజకీయాలతో సంబంధం లేదని కొండ మురళి చెప్పుకొస్తున్నారు. మరి అధిష్టానానికి ఎవరెవరి వర్షన్ చెప్పారు? ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయి నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి? కొండ దంపతులకు వారి వ్యతిరేకత వర్గానికి హైకమాండ్ ఇచ్చిన సూచనలు ఏంటి, ఆదేశాలు ఏంటి? ఇదే ఇవాటి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. వెల్కమ్ బ్యాక్. మనతో ఈ డిబేట్లో పాల్గొనడానికి మన్యం కోటేశ్వరరావు గారు విశ్లేషకులు ఉన్నారు జూమ్లో. అదేవిధంగా డాక్టర్ శివకుమార్ టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి, గౌతమ్ ప్రసాద్ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మనతో జాయిన్ అయ్యారు. నమస్తే అండి. ముందుగా మన్యం కోటేశ్వరరావు గారు చెప్పండి. వరంగల్ రాజకీయాల్లో ఇదేంటంటే ప్రతిపక్ష పోరు కాదు, లేదు అంటే వేరే వేరే వర్గాలకు కాదు, ఓన్లీ కాంగ్రెస్, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు, ఒక మంత్రి వర్సెస్ ఎమ్మెల్యేలు, ఈ కుమ్ములాట ఎలా చూడొచ్చు? వరంగల్ జిల్లాలో జరుగుతున్నటువంటి పరిణామాలు అంటే కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాల్లో రెండు ధోరణులు కనిపిస్తున్నాయి. ఒకటి, అధికారాన్ని అడ్డం పెట్టుకుని సంపాదించుకోవడం దగ్గర ఎమ్మెల్యేలు లేదా మంత్రుల మధ్య తలెత్తినటువంటి విభేదాలు ఒకటైతే, రెండవది భవిష్యత్తులో అంటే వచ్చే ఎన్నికల నాటికి ఏ నియోజకవర్గాల్లో ఎవరు పోటీ చేయాలి, ఎవరు ఎక్కడ తమ యొక్క ఆధిపత్యాన్ని పెంచుకోవాలి అనే దగ్గర కూడా విభేదాలు ఉన్నట్టుగా స్పష్టంగా మనకి కనిపిస్తుంది. కొండా మురళి, కొండా సురేఖ గారు వారిద్దరు కూడా రాబోయేటువంటి రోజుల్లో తమ రాజకీయ వారసురాలుగా తమ కుమార్తెను వాళ్ళు తీసుకురావాలనేటువంటి బహిరంగానే చెప్పారు. ఆ విధంగా తీసుకురావాలనుకున్నప్పుడు వారి సొంత గ్రామం లేకపోతే వారి గతంలో ప్రాతినిధ్యం వహించినటువంటి పరకాల నియోజకవర్గంలో బయట నుంచి అంటే నర్సంపేట వైపు నుంచి వచ్చినటువంటి రేవూరి ప్రకాష్ రెడ్డి గారు ఇప్పుడు అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన తర్వాత వచ్చే ఎన్నికల్లో కూడా తిరిగి అక్కడే పోటీ చేయడానికి వీలుగా తన పలుకుబడిని లేదా తన అంతర్గణాన్ని పెంచుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం ఒకటి కనిపిస్తూ ఉంది. ఆయన బలపడేట్లయితే తమ కుమార్తెకు ఎక్కడ అవకాశం రాదో, లేదా ఒకవేళ ఎక్కడైనా బయట ఇస్తే గెలుపు గ్యారంటీ ఏమిటి అనేటువంటి ఆందోళన ఆ దంపతుల్లో ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంది. రెండవది, కొండా మురళి గారు గతంలో బహిరంగంగానే చెప్పినటువంటి మాటలు, చేసినటువంటి వ్యాఖ్యలను చూసినప్పుడు నా భార్యకు డబ్బులు రాని శాఖలు ఇచ్చారు, అదేవిధంగా మేమే నెలకు 5 లక్షల రూపాయలు ఎదురు ఖర్చు పెడుతున్నాము అనేది ఒకటి. రెండవది, ఎన్నికల్లో సరే సహజంగానే మేము పొలం అమ్మి ఖర్చు పెట్టామని చెప్పేసి ఆయన చెప్పడం అనేది ఒకటి. అట్లాగే ఇతర ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గానికి చెందినటువంటి వేరే ప్రాంతానికి చెందినటువంటి ఇతర ఎమ్మెల్యేలు తాము తన భార్య లేదా తమకు పట్టున్నటువంటి నియోజకవర్గాల్లో కూడా సెటిల్మెంట్లు చేస్తున్నారు అనేటువంటి ఆరోపణలు చేసినట్టు సంగతి తెలిసిందే. అంటే ఏమిటి సెటిల్మెంట్లు చేయటం అంటే ఏమిటి? మధ్యవర్తులుగా ఉన్నటువంటి వాళ్ళు రాజీ చేసి కొంత డబ్బుని ఏదో ఒక రూపంలో, స్థలాల రూపంలో కావచ్చు, క్యాష్ రూపంలో కావచ్చు, వాళ్ళు తీసుకుంటున్నారు అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి రహస్యం. అందుకని ఈ విధమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలకి అడ్డుతగులుతున్నారు. లేదా పరకాల నియోజకవర్గం మాది, ఆ నియోజకవర్గానికి ఎవరు రావడానికి వీల్లేదు, ఆ నియోజకవర్గంలో దందా చేసినా లేదా మరొకటి చేసినా మేమే చేయాలి తప్ప మరొకటి చేయడానికి వీల్లేదు అనేటువంటి ధోరణి ఆ దంపతుల్లో కనిపిస్తూ ఉంది. దానికి వ్యతిరేకమైనటువంటి
వర్గంగా ఉన్నటువంటి వాళ్ళు కడియం శ్రీహరి గారు కావచ్చు, లేకపోతే ఇంకా ఇతర ఎమ్మెల్యేలు రేవంత్ ప్రకాష్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళు దాన్ని ప్రతిఘటిస్తున్నారు అనేటువంటిది ఒకటైతే, తమకు వ్యతిరేకంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి, జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని, తమ వ్యతిరేక వర్గానికి మద్దతు ఇస్తున్నారనేటువంటిది కూడా వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ. మరి ఈ పంచాయతీ కాంగ్రెస్ పెద్దల దృష్టికి వచ్చిన తర్వాత చాలా రోజులు అవుతా ఉంది. దానికి వెంటనే అంటే మొగ్గలోనే తుంచి వేయాల్సినటువంటి లేదా పరిష్కరించాల్సినటువంటి మరి కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం కావచ్చు లేదా అధినాయకత్వం కావచ్చు ఎందుకు ఇంకా నానబెడుతున్నారు అనేటువంటిది జనానికి అర్థం కానటువంటి ప్రశ్న. అందువల్ల ఏం చేస్తారు అనేటువంటిది రెండు వర్గాలు కూడా ఎవరు తగ్గేది లేదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నటువంటి తీరు మనకి కనిపిస్తూ ఉంటాయి. అందువల్ల ఏం చేస్తారు ఏమిటి అనేటువంటిది ఇప్పుడు వరంగల్ రాజకీయాల్లో ఒక ఆసక్తిని కలిగిస్తూ ఉన్నది. అదే కనుక కొనసాగేట్లయితే, వరంగల్లో ఇదే పరిస్థితిని కనుక కొనసాగేట్లయితే, ఇద్దరిని బుజ్జగిస్తూ ఎవరి మీద ఎటువంటి చర్య తీసుకోకుండా ఇదే కనుక కొనసాగించేట్లయితే మిగిలినటువంటి జిల్లాల్లో కూడా ఇలాంటి పంచాయతీలే తలెత్తేటువంటి అవకాశం ఉందనేది నా అభిప్రాయం. రైట్. డాక్టర్ శివకుమార్ గారు మనం చూస్తున్నాం ఏదైతే కొండ దంపతులు ఇద్దరు కూడా మేము ఈ పార్టీని ఫస్ట్ నుంచి పట్టుకొని ఉన్నాం. ఈ వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి 12 నియోజకవర్గాల్లో ఈ 12 నియోజకవర్గాల్లో ఎవరు పోటీ చేసినా వారికి గెలుపు ధీమగా మేము కొండంత అండగా ఉన్నాం, చాలా కాయ కష్టాలు చేశాము. కానీ నేను ఎవరికి వేరే ఇతర పార్టీలకు సపోర్ట్ లేదు, నా పార్టీని నేను భుజస్కంధాలపైన వేసుకొని గెలిపించే తీరులో ఉన్నాను. రాబోయే రోజులలో మొత్తం మీద ఏదైతే ప్రధానమంత్రి కావాలి మా పార్టీ వ్యక్తిలో అనేది మాత్రం ఏదైతే తను చెప్పండు. ఈ నేపథ్యంలో తప్ప ఏదైతే ఇతర పార్టీల నుంచి వచ్చిన వ్యక్తులు ఇక్కడ రాజకీయం చేస్తున్నారు, మొత్తం నాశనం చేస్తున్నారు అనే మాటలు మాత్రం అతను మాట్లాడుతున్నాడు. అంటే దాన్ని ఎలా చూడొచ్చు ఒక పార్టీలోనే? ముందుగా స్వతంత్ర మీడియా డిబేట్ ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న వారికి నమస్కారం. ఏదైతే కొండా మురళి, కొండా సురేఖ అంటే ఇప్పుడు ఆల్రెడీ ఎండోమెంట్ మినిస్టర్ ఆవిడ అయితే ఉమ్మడి వరంగల్లో ఒక రకమైన ఆధిపత్య పోరు అనుకోవచ్చు మనం ఒక రకంగా ఆలోచిస్తే. ఇప్పుడు మొత్తానికి కడియం శ్రీహరి గారు కానీ, లేకపోతే రేవూరి ప్రకాష్ రెడ్డి గారు కానీ, లేదంటే ఇటు మొత్తానికి వీళ్ళు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ కాదు అనేది ఆమె ఒక రకంగా విభేదించడం. రెండవది, నా కాన్స్టిట్యున్సీలో వచ్చి నాకు తెలియకుండా వీళ్ళు వచ్చి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు అనేది ఈరోజు మీనాక్షి నటరాజన్ గారికి ఆమె ఇచ్చిన ఏదైతే రిపోర్ట్లో ఉన్న సారాంశం నేను చెప్పడం వ్యక్తిగతంగా కాదు. అయితే ఈరోజు 10 సంవత్సరాలు కొండా సురేఖ గారు కూడా బీఆర్ఎస్ పోయి వచ్చినారు. ఇప్పుడు గర్భాపతిలో కాంగ్రెస్ పార్టీలో వచ్చినారు, అది గెలిచినారు, ఈరోజు ఒక మంత్రిగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈరోజు ఎవరైతే మీనాక్షి నటరాజన్ గారి ఎదుట వీళ్ళందరూ ఎవరైతే హాజరైనరో అందరికీ కూడా నచ్చజెప్పడము, పార్టీని ప్రతిష్ట దెబ్బతీయకుండా మీరు కలిసికట్టుగా ముందుకు పోండి. రెండోది, పార్టీ గురించి ఏమన్నా చర్చించేది ఉంటే పార్టీలో చర్చించండి, బహిరంగంగా మీడియా ముందు కానీ, లేకపోతే పార్టీ ప్రతిష్ట తీసేలాగా ఉండొద్దు అనేది ఈరోజు హైకమాండ్ కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఇంతకుముందు మన కోటేశ్వరరావు గారు మాట్లాడుతూ ఈ సమస్యని ఇట్లనే కొనసాగిస్తే ఖచ్చితంగా ఇది అన్ని నియోజకవర్గాలకు పాకుతుంది, ఇట్లాంటి ఇబ్బంది జరుగుతుంది అనేది కోటేశ్వరరావు గారు సూచన ఏదైతే ఇచ్చిండ్రో దాన్ని నిజంగా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అది పరిగణనలోకి తీసుకుంటుంది. ఖచ్చితంగా ఈరోజు ఉమ్మడి వరంగల్లో ఏదైతే ఆధిపత్య పోరు అనుకోవచ్చు, లేకపోతే నేనే ఇక్కడ ఉండాలనేది వాళ్ళ ఏదైతే ఆలోచిస్తారో దానికి స్వస్తి చెప్తుంది. ఏదైతే హైకమాండ్ ఈరోజు టీపీసీసీ అధ్యక్షుడు కానీ, లేకపోతే మీనాక్షి నటరాజన్ గారు కానీ, మిగతా క్రమశిక్షణ సంఘం కమిటీ ఏదైతే కూర్చుందో అది ఆల్మోస్ట్ ఆల్ ఈరోజు ఏదైతే జరిగిన దానికి ఒక కొలిక్కి వస్తుంది. ఖచ్చితంగా ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనేది కూడా నేను ఆలోచిస్తాను. రైట్. మనతో పాటు సునీతారెడ్డి గారు కూడా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గారు కూడా చేరారు. నమస్తే మేడం. నమస్తే అండి.
మొత్తం మీద ఏదైతే కాంగ్రెస్ పార్టీలో కొద్దిగా గందరగోళం సృష్టిస్తున్నటువంటి వరంగల్ జిల్లా నాయకులు అయితే ఉన్నారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కొండ దంపతులు ఇద్దరు కూడా ఈరోజు మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కలవడం జరిగింది. కొంతమంది పైన గతంలో కూడా తను ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. 100 ఎకరాలు సంపాదించారు, ఈ నేపథ్యంలోనే ఒక్కొక్కరు అది భూములకు సంబంధించి 100 ఎకరాలు సంపాదించారు ఒక్కొక్కరు అని కూడా కొండ మురళీధర్ గారు కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో కొండ మురళి పైన కూడా వాళ్ళు అందరూ కూడా అంటే ఏదైతే ఒక 6 ఎమ్మెల్యేలు వచ్చి ఆ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 6 ఎమ్మెల్యేలు వచ్చి కూడా వారు కూడా చెప్పడం జరిగింది, ఇలాంటి వ్యక్తులతో మేము కుదరట్లేదు, మాకు సయోధ్య కుదరట్లేదు, ఏదో ఒకటి తేల్చండి అంటూ కూడా చెప్పడం జరిగింది. అంటే ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి వేయిన వారు కావచ్చు, లేదంటే ఇతరులు కావచ్చు, అంటే వెళ్ళకూడదా ఇలాంటి అంశాలపైనే చాలా రూమర్స్ వస్తున్నాయి. అంటే ఎలా చూడొచ్చు అంటారు? గుడ్ ఆఫ్టర్నూన్ అండి రాజమౌళి గారు, మీకు ప్యానెల్ ఉన్న మా మిత్రులకు, మన స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు గుడ్ ఆఫ్టర్నూన్. ఇప్పుడు వాళ్ళ పంచాయతీ ఏమైనా కానివ్వండి, వాళ్ళ పార్టీలో జరిగే రగడ ఏదైనా కానివ్వండి, వాళ్ళు చేసే పనిలో కూడా మనం ఒకటి ఆలోచించాలి సార్. ఎందుకంటే ఒక వాస్తవాలు బయటకు వస్తున్నాయి, అక్కడ ఏం జరుగుతుందనే వాస్తవాలు బయటకు వస్తున్నాయి. మనము ఈ కొండ సురేఖ గారు మాటల్ని మనం మొదటి నుంచి చూస్తున్నా కూడా కాంగ్రెస్ పార్టీ ఎంత కరప్షన్ అవుతుంది, ఎంత దోచుకుంటుంది, ఏ విధంగా ప్రజలను మోసం చేస్తుంది అనేది మనకు ఒకటి క్లియర్గా అర్థమైంది. ఇక్కడ మొన్నటికి మొన్న ఏం చెప్పిండ్రు ఆమె, మా మంత్రులందరూ పైసలు తీసుకుంటున్నారు, ప్రతి ఒక్కరు పైసలు తీసుకోకుండా కౌంటర్ పెట్టుకొని పైసలు తీసుకోకుండా పనిచేస్తలేరు, నేను మాత్రమే పనిచేస్తున్నా అని ఈ డైరెక్ట్గానే చెప్పేసిండు. అంటే మా ప్రభుత్వం కమిషన్లు తీసుకొని పనిచేస్తుందని ఒక మంత్రి, క్యాబినెట్ మినిస్టర్ డైరెక్ట్ చెప్పేసిండు. మనం సునీతారెడ్డి గారు ఆవిడ ఇంకొక మాట కూడా చెప్పింది. ఈ మాట చెప్పిన తర్వాత నేను ఇప్పుడున్న పార్టీల గురించి చెప్తలేను, గతంలో నేను ఉన్న పార్టీ గురించి చెప్తున్నా అని చెప్పింది. మీరు కరెక్షన్ చేయాలి, సబ్జెక్ట్ కూడా కరెక్షన్. ఒకటి చెప్పనా సార్, ఇప్పుడు ఏదో ఒకటి చెప్పడం మళ్ళీ అది మిస్ఫైర్ కాగానే దాన్ని ఏదో రకంగా సవరించుకోవడం, లేదు ఇట్లా కాదు అట్లా లేదు, మీడియా వాళ్ళే వక్రీకరించారు, ఇవన్నీ పొలిటికల్ లీడర్స్ వెరీ కామన్ సార్. పబ్లిక్ అర్థమైపోతుంది. అక్కడ కాంట్రాక్టర్లు వచ్చి ధర్నాలు చేస్తుంటే, వాళ్ళు కమిషన్లు ఇవ్వకపోతే మాకు బిల్లులే ఇవ్వట్లేదని చెప్పి ధర్నాలు చేస్తున్న సందర్భం కూడా మనం చూసినాం. ఏది కాదనిలేని విషయం. మొన్నటికి మొన్న అనిరుద్ రెడ్డి గారు ఏం మాట్లాడిందో చూసినాం. మా వాళ్ళంతా కమిషన్లు తీసుకుంటున్నారని చెప్పేసి మీటింగ్లు పెట్టింది కూడా మనం చూసినాం. ఒకటేం కాదు, కొన్ని వాళ్ళ అంతర్గత విభేదాల వల్ల కూడా కొంచెం ప్రజలకు మంచి జరగబోతుంది. ఎందుకు అంటే ఏం జరుగుతుందో బయట పెడుతున్నారు. ఇప్పుడు కొండ సురేఖ గారి భర్త కూడా ఆవేశంలో ఒక విషయం బయట పెట్టిండ్రు, మా ప్రదీప్ రావు గారు కూడా కేసు వేసిండ్రు దాని మీద. ఏం చెప్పారు సార్, ఒక మనిషికి 100 ఎకరాలు ఉంటేనే మనము లీగల్గా చెల్లదు, మనం ఏదైతే ఆస్తి హక్కు చట్టం ద్వారా. అలాంటిది నాకు 500 ఎకరాలు ఉన్నాయి, అందులో 16 ఎకరాలు అమ్మి నేను 70 కోట్లు పెట్టి ఎలక్షన్ చేసిన అని ఆయనే చెప్తున్నాడు. మరి ఒక ప్రభుత్వంలో ఆమె ఒక క్యాబినెట్ మినిస్టర్ అయి ఉండి ఒక భగవద్గీత లాంటి ఒక రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మరి అవినీతితోటి నేను గెలిచిన అని మరి వాళ్ళు చెప్పడం అనేది ఎంతవరకు కరెక్ట్? మరి ఇప్పటి వరకు కూడా మరి ఆమె మీద ఏం చర్యలు తీసుకున్నారు? కూర్చోబెట్టి బుజ్జగింపులు చేయడం కాదు, ఇక్కడ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు, రాజ్యాంగం బద్దురాలై పనిచేయాల్సిన ఒక మంత్రి, రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ఒక మంత్రి 70 కోట్లు ఎలక్షన్ కమిషన్ మనకి ఇచ్చింది, 75 లక్షలు. మీరు 75 కోట్ల ఖర్చు పెట్టినామని చెప్పేది మీరే, ప్లస్ మాకు 500 ఎకరాలు ఉన్నది, అందులో 16 ఎకరాలు అమ్మినామని చెప్పింది మీరే. అఫిడవిట్లో ఏమి ఇచ్చిర్రు సార్? ఎకరం భూమి ఆమెకి 13 ఎకరాలు మొగుడికని ఇచ్చిర్రు అఫిడవిట్లో. మొత్తం కలిపి మా బిడ్డకు ఆమెకు అందరు కలిసి 16 ఎకరాలు ఉన్నట్టుగా అఫిడవిట్లో ఇచ్చిండ్రు. అంటే ఈ ప్రభుత్వం కానీ, ఈడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ, ఈడ ఉన్న మంత్రులు కానీ, ఈ మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిమయం అయిపోయింది అనేది ఇప్పుడు క్లియర్ అవుతా ఉంది. వాళ్ళకు వాళ్ళే బయట పెట్టుకున్న సందర్భం చూస్తున్నాం. ఈ పోట్లాటలన్నీ కూడా ఈ ఏదైతే ఇసుక దందాలు, ఆ దందాలలో ఈ దందాలలో మట్టి కాంట్రాక్ట్లలో 10 లక్షలు దోసి తింటున్నారు అనేది రోజు మనం మీడియాలో చూస్తూనే ఉన్నాం సార్. ఈ పంచాయతీలన్నీ వాళ్ళకు వచ్చినాయి, అక్కడ దందాల దగ్గర పైసల దగ్గర ఆ ప్రభుత్వం వాళ్ళ చేతిలో పెట్టుకొని ప్రజల కడుపు కొట్టి సంపాదిస్తున్నారు.
అంతేగాని వాళ్ళ ప్రజల బాగోగులు వాళ్ళకి అవసరం లేదు. ప్రభుత్వం అంటున్నారు, కానీ ప్రజలు ఎక్కడున్నారు? ఆ ప్రభుత్వంలో ఎక్కడ ప్రజలు లేరు. ప్రజల్ని ముంచడమే వీళ్ళ ప్రభుత్వం పనిగా దాపురించింది. నిన్నటికి నిన్న బనకచర్ల మీద కూడా ఆయన ఏం చెప్పిండో చూసిండు మనము. వాళ్ళ అనిరుద్ధ్ రెడ్డి గారే ఏం చెప్పిండో చూసినాం. ఏమనంటే కేంద్ర ప్రభుత్వం మీద పడతారు. అక్కడ ఆయన ఏం చెప్పిండో చూసిండ్రు. అంత కోవట్లే ఉన్నారు మా ప్రభుత్వంలో అని చెప్తున్నాడు ఆయన. ఆంధ్రాకు కోవట్లుగా ఉన్నారు, వాళ్ళని బయటికి తేలిస్తే కానీ ఏది మనకు తెలంగాణకు న్యాయం జరగదని చెప్తున్నారు. మనం చూస్తున్నాం వాళ్ళ మంత్రులు చెప్పడం వల్ల కూడా కొంత తెలంగాణకు మంచి జరుగుతుందేమో అని, వాళ్ళ కొట్లాటల వల్ల నిజాలు బయటకు వస్తాయేమో అని. ఏదేమైనా సరే కొంత తెలంగాణ ప్రజలకు మేలు జరగాలని చూస్తున్నాం, కానీ వీళ్ళ కొట్లాట ఏమైతే మనకేంది. కానీ రైట్. గౌతమ్ ప్రసాద్ గారు, మనం చూస్తున్నాం వాళ్ళు రావాలి, వాళ్ళ బిడ్డలు రావాలి, వాళ్ళ వారసులు రావాలి. ప్రతి సునీత గారు, నేను మళ్ళీ మీ దగ్గర ప్రజల కోసం ఎక్కడ కొట్లాట లేదు. ప్రజల కోసం ఎక్కడ ఇప్పుడు రైతులకు అక్కడ వర్షాలు పడుతున్నాయి, విత్తనాలు ఇద్దామా, దానికి ఎరువులు ఇద్దామా, లేదంటే నీళ్ళు ఇద్దామా, ప్రాజెక్టులు ఏమైనా ఏవి లేవు. ఈ పంచాయతీలు ఒకటి ముందర పెట్టుకొని కూర్చున్నారు. ఆమె నటరాజన్ గారు వచ్చినప్పుడు ఏం చెప్పారు, ఇప్పుడు ఆమెను కూడా డమ్మీ చేసినారు వీళ్ళు. రైట్. సునీత గారు, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. గౌతమ్ ప్రసాద్ గారు, ఏదైతే వరంగల్ జిల్లాలో కొండ మురళి, కొండ సురేఖ వీరిద్దరు కలిసి దానికి సంబంధించింది అంటే వీరిద్దరిపైన కూడా సుమారుగా 6 ఎమ్మెల్యేలు ఒక్క తాటిపైకి వస్తే వీళ్ళిద్దరూ ఒక్క తాటిపైన ఉన్నారు. అంటే అపోజిట్, అంటే ఒకే పార్టీలో అపోజిట్ వ్యక్తులుగా ఉంటున్నారు. ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు, ఒకరిపైన ఒకరు మొత్తం మీద వారికి అధిష్టానానికి ఫిర్యాదు చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలోనే 6 ఎమ్మెల్యేలు కూడా వేరే పార్టీ నుంచి వచ్చిన వారే అంటున్నారు. అంటే మీ పార్టీ నుంచి వెళ్ళిపోయిన అటువంటి ఎవరైతే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కావచ్చు, లేదంటే మిగతా పార్టీల నుంచి వచ్చిన టీఆర్ఎస్ టీడీపీ నుంచి వచ్చిన వారు కావచ్చు, వారందరికీ కూడా అధిష్టానమే తీసుకుంది కదా. అంటే ఇలా చేస్తే ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. దీంతో టీఆర్ఎస్ సంబంధించిన ఇన్ఛార్జీలు కావచ్చు, వీరు కావచ్చు, ఎలా చూస్తుంటారు? సార్, అందరికీ నమస్కారం. ఈరోజు కొండ మురళి, కొండ సురేఖ గారి ఎపిసోడు అంటే ఎప్పుడూ రాజకీయాలలో హాట్ టాపిక్గానే ఉంటుంది. వాళ్ళు అంటే ఒక రకంగా రెబల్స్గా వ్యవహరిస్తారు, ఎక్కడున్నా కానీ రెబల్స్గా వ్యవహరిస్తారు. సరే, వాళ్ళ స్వప్రయోజనాలే ప్రధానంగా వాళ్ళు అక్కడ ఉంటాయి. ఆ స్వప్రయోజనాల్లో భాగంగానే ఈరోజు వాళ్ళకి ఏదైతే రావాల్సిన దందాల్లో రావాల్సిన వాటా కావచ్చు, లేకపోతే ఇతరత్ర వ్యాపారాల ద్వారా వచ్చే సెటిల్మెంట్ల ద్వారా వచ్చే దాంట్లో కావచ్చు, కంప్లీట్గా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేదు అని చెప్పేసి అనుకునే ఈరోజు అట్లా చేస్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఇప్పుడు సరే, ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి పోవటము రావటము అనేది జనరల్గా జరుగుతూ ఉంది. అదేవిధంగా మా దాంట్లో నుంచి కడియం శ్రీహరి గారు అంటే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. అదేవిధంగా ఇట్లా వాళ్ళు కూడా ఇంతకుముందు కొండ మురళి, కొండ సురేఖ గారు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నవాళ్ళే. నేనేమంటున్నానంటే, పంచాయతీలు మీరు ఎన్నో పెట్టుకోండి, మీ కొట్లాటలు ఎన్నైనా పెట్టుకోండి, కానీ ఈ పంచాయతీల కారణంగా పరిపాలన గాలికి వదిలేయటం ఎంతవరకు కరెక్ట్ అనేది మా ప్రశ్న. మీరు మీ మధ్య తగువులు పరిపాలనకు ఆటంకంగా మారి ప్రజాపాలన గాలికి వదిలేసి ఇప్పుడు ఈరోజు సీజన్ స్టార్ట్ అయింది. ఇందాక సునీత గారు చెప్పినట్టు సీజన్ స్టార్ట్ అయింది. ఎరువులు, విత్తనాలు, లేదా రైతులకు కావాల్సిన సౌకర్యాలు ఏంటి అనేది దాని మీద రివ్యూస్ పెట్టుకొని ముందుకెళ్లాల్సిన సమయంలో ఈరోజు కొట్లాటకే సరిపోతే ఇంకా పరిపాలన ఏ విధంగా ముందుకెళ్తుంది అనేది ప్రధానంగా మనం మాట్లాడాలి. ఈ పంచాయతీలు ఒకవైపు ఉంటే 6 హామీలు ఇచ్చిన దాంట్లో ఇప్పటిదాకా ప్రభుత్వం పూర్తిగా అమలు చేయడానికి సంసిద్ధంగా లేని పరిస్థితి కూడా ఈరోజు మనకు కనపడతా ఉంది. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏ మాత్రం సరి అయింది కాదని చెప్పేసి ఆనాడు మా కేసీఆర్ గారు క్లియర్గా చెప్పారు. పరిపాలనకు ఏమాత్రం సమర్థత లేని పార్టీ ఏదైనా ఉంది అని అంటే అది కాంగ్రెస్ పార్టీ. సో ఆ పార్టీకి ఓటేయకండి అని చెప్పేసి ఆ రోజు చెప్పాము. ఈరోజు ఆ అంతర్గత కుమ్ములాటలు లేదా వర్గపోరులు వీటన్నిటి వలన తెలంగాణ ప్రజలకు నష్టం జరుగుతుంది తప్పితే న్యాయం జరగడానికి అవకాశం లేదు అని చెప్పేసి మేము ఆ రోజు చెప్పాం. కానీ అవేవి ఆనాడు ప్రజలు పట్టించుకోలేదు. కానీ ఈరోజు ప్రజలకు పూర్తిగా అర్థమవుతూ ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరేంది, అమలు చేస్తున్న హామీలేంది, అదేవిధంగా ఆచరణలో వస్తున్న సమస్యలు ఏంది, ఏ విధంగా ఉన్నాయని ప్రతిదీ మన కళ్ళ ముందు కనపడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరు వలన ప్రజలకు జరిగే అన్యాయము
చాలా తీవ్రంగా ఉంటుందనేది అయితే మేము ప్రధానంగా చెప్పదలుచుకున్నాం. వీళ్ళ కుమ్మక్కు కారణంగా నిన్నటిదాకా బనకచర్ల విషయం మీద కూడా చూడండి, లేదా వాటర్కు సంబంధించిన సమస్య ఏదొచ్చినా మా పార్టీ, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ బయటకు తీసుకొచ్చి ఈ సమస్య ఇట్లా తలెత్తుతుంది, దీన్ని పరిష్కరించండి అని చెప్పేసి అనేదాకా కూడా వాళ్ళ స్వయంగా స్వతంత్రంగా పరిశీలన లేని పరిస్థితి మనకు కనబడతా ఉంది. బనకచర్ల ఇష్యూ అంతే, శ్రీశైలం ప్రాజెక్టులో వాటర్ అంతే. బనకచర్ల ఇష్యూలో వీళ్ళకి ఇప్పటి వరకు కూడా ఒక క్లారిటీ లేదు. ఈ రోజుకి కూడా వాళ్ళు ఏదైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండ్రో లేకపోతే ఇంకోటి చేసిండ్రో అని చెప్పేసి మనం అనుకుంటున్న సందర్భంలో కూడా ఇప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారికి ఒక క్లారిటీ అనేది బనకచర్ల విషయంలో లేదు అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. ఈరోజు మన వాటర్ అంతా తన్నుకుపోతున్నారు, తీసుకుపోవడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. 200 టీఎంసీల దగ్గర 400 టీఎంసీలకు అంచనా వేశారు. 40 మీటర్ల కాలువ వెడల్పు అయితే దానికి 80 మీటర్ల వెడల్పు చేసిన పరిస్థితి కనబడతా ఉంది చేసుకోవడానికి. దానికి మొత్తం వాళ్ళంతా ప్రాజెక్ట్ రూపకల్పన చేసుకోవడానికి దాదాపు 81,000 కోట్ల రూపాయలు కూడా కేటాయించడం జరిగిందని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు. అదే సెంట్రల్ గవర్నమెంట్గా మనం సెంట్రల్ దగ్గరికి పోయి ఈ దాన్ని మనం అడ్డు చెప్పాలి అని అన్న తర్వాత మేము కదిలి ముందుకొచ్చిన తర్వాత మాత్రమే మళ్ళీ ప్రభుత్వ యంత్రాంగం కదలడం జరిగింది. మనకు నిజంగా అదృష్టవశాత్తు ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ పర్యావరణం నుంచి కూడా వాళ్ళకి పర్మిషన్స్ రాలేవు. సరే, ఎందుకంటే సెంట్రల్లో ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి కొంత అంటే పలుకుబడి ఉన్నమాట వాస్తవం కాబట్టి ఈరోజు కాకపోతే రేపైనా తెచ్చుకోవడానికి ఒక ప్రయత్నం అయితే వాళ్ళు సీరియస్గా చేస్తారు. మీరు మీ కొట్లాటల కారణంగా, మీ వర్గపోరు కారణంగా, మీ పర్సనల్ స్వార్థపూరిత రాజకీయాలకు అనుకూలంగా మీరైతే ఏవైతే చేస్తున్నారో వాటి వలన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరగడానికి వీల్లేదనేది మేము క్లియర్గా కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పదలుచుకున్నాము. ఒకవేళ ఈ విధంగా మీరు చేసుకుంటూ పోతే అది మనకు నష్టం జరుగుతుంది, ఈ తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరుగుతుంది, తెలంగాణ ప్రజలకు నష్టం జరుగుతుంది, తెలంగాణ ప్రాజెక్టులకు నష్టం జరుగుతుంది. దీని ద్వారా మొత్తం తెలంగాణ రాష్ట్రంలోని లక్షలాది కోట్లాది మంది ఉన్న రైతాంగానికి నష్టం జరిగి మొత్తం మన రాష్ట్రానికి కొలాప్స్ కావడానికి అవకాశం ఉంటుంది, రాష్ట్రమే కొలాప్స్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి పంచాయతీలన్నీ మీరు మాట్లాడుకుంటారా, అవి బయటకు రాకుండా చేసుకుంటారా, లేకపోతే ఇంకే రకంగా చేసుకుంటారా, అది మీ ఇష్టం, మీ కొట్లాటలు మీకు. కానీ దీని వలన ప్రజల మీద ఎటువంటి భారం పడకుండా, ఇబ్బందులు కలగకుండా చూడాలనేదే మేము చెప్పదలుచుకున్నాము. ఒకవేళ ప్రజా ప్రయోజనాలని మీరు పణంగా పెడితే కనుక బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని కూడా చెప్పదలుచుకున్నాం. రైట్. ఏదైతే శివకుమార్ గారు మనం చూస్తున్న ఒక కాంగ్రెస్ పార్టీలో వర్గపూరు అంటే ఎంతో కొంత ఉంటుంది అనేది తెలుస్తుంది అందరికి కూడా. కానీ అధిష్టానానికి ఫిర్యాదు చేసేది లెటర్ల దానికి రాసే వాళ్ళు ముందస్తుగానే ఎవరైతే దాన్ని ఒక క్రోడీకరించి చెప్తారో ఎవరు పార్టీకి నష్టం చేసేది ఎవరు, అలాంటిది కొండ దంపతులు ఇద్దరు ఎప్పుడైతే ఈ వివరణ అధిష్టానికి ఇచ్చారో ఆ నేపథ్యంలో కొండ సుస్మితా పటేల్ పరకాల నుంచి వెళ్ళి తాను వచ్చే అసెంబ్లీలో బరిలో 2028 అసెంబ్లీ బరిలో నేను ఉంటున్నాను అని తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయాలి. అంటే వీరిద్దరు కూడా కొండ దంపతుల రక్తాన్ని పంచుకొని పుట్టిన నేపథ్యంలో మా వారసత్వాన్ని మోస్తుంది కాబట్టి ఖచ్చితంగా తాను అనుకున్నది చేస్తుంది, తన ఇష్టం ఖచ్చితంగా ఉంటుంది కావచ్చు రాజకీయంలో అంటున్నా. అంటే పరకాల ఎమ్మెల్యేను పెట్టింది అధిష్టానమే కదా, దీన్ని ఎలా చూస్తారు? కొండ దంపతులు కానీ లేకపోతే కొండ సురేఖ కానీ మురళి గారు కానీ లేకపోతే వాళ్ళ కూతురుని నిలబెడతా అన్నది వాళ్ళ సొంత అభిప్రాయం, పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. పార్టీ అక్కడ ఎవరికి టికెట్ ఇస్తుందో వాళ్ళకే అక్కడ ఎమ్మెల్యేగా నిలబడడం కానీ మిగతా విషయంలో జరుగుతుంది. అంతేగాని ఇప్పుడు కొండ మురళి సురేఖ గారి కూతురు నేను నిలబడుతున్నా ఇక్కడ ఖచ్చితంగా నేను ఉంటా అంటే పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఆమె వ్యక్తిగతంగా వేరే పార్టీ అన్నా లేకపోతే అది ఇప్పటి నుంచేలే నేను ఉంటాను అంటే అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పార్టీని బలోపేతంగా నడిపించడమా లేకుంటే పార్టీని కూలదోయడం అన్నట్టు అక్కడ. ఇప్పుడు ఏదైతే హైకమాండ్ నోటీస్కి పోయిన తర్వాత వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఎవరెవరైతే ఈ 6 ఎమ్మెల్యేలు కొండ మురళి సురేఖ గారి మీద చెప్పినరో లేకపోతే ఈ కొండ మురళి సురేఖ 6 మంది ఎమ్మెల్యేల మీద చెప్పినరో ఇవన్నిటిని కూడా సద్దుమణిగేలాగానే హైకమాండ్ ఒక డిసిషన్ తీసుకుంటుంది. ఖచ్చితంగా రేపు అక్కడ వర్గపోరు అనేది కానీ లేకపోతే వాళ్ళ కాన్స్టిట్యున్సీలో వాళ్ళు అభివృద్ధి కార్యక్రమం ప్రజలకు ఏదైతే మనం హామీలు ఇచ్చినామో అది పూర్తి చేయాలనేది ఖచ్చితంగా హైకమాండ్ నుంచి వాళ్ళకు స్ట్రిక్ట్ వార్నింగ్స్ ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో ఇక మీదట బహుశా నాకు తెలిసి ఇటువంటి వివాదాలు కూడా ఉండవు అనేది నేను అనుకుంటున్నాను. అదే కాకుండా ఇంతకుముందు మిత్రుడు గౌతమ్ ప్రసాద్ మాట్లాడిన దాంట్లో కూడా నేను కౌంటర్, ఎందుకంటే బనకచర్ల గురించి మాట్లాడి అటు జగన్ని పిలిచి ఇక్కడ మంచి మధ్యాహ్నం భోజనం చేసుకొని
నేను భేషజాలకు పోను, మీరు ఎన్నైనా నీళ్ళు తీసుకుపోండి అని చెప్పింది స్వయాన కేసీఆర్. అదే కాకుండా రోజా దగ్గరికి వెళ్ళి రాయలసీమను రత్నాలసీమ చేస్తా అని రొయ్యల పులుసు తినేసి వచ్చింది ఇదే కేసీఆర్. తర్వాత ఇక బనకచెర్ల గురించి మాట్లాడితే ఇటు హరీష్ రావు కాళ్ళు ఒక ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది తప్ప కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రానికి ఏ దిశగా అయినా అటు కాంగ్రెస్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఒకవేళ మిస్టేక్ జరిగితే మటుకు దాని మీద ఒకవేళ ఏదైతే ప్రోటోకాల్ పాటించడము సెంట్రల్ ఎవరైతే ప్రధానమంత్రి గారు కానీ హోంమంత్రి కానీ లేకపోతే నీటిపారుదల శాఖ మంత్రి గారు కానీ ఎవరు వచ్చినా ప్రోటోకాల్ పాటిస్తాము. ఇక్కడ వచ్చినప్పుడు మర్యాద ఇవ్వడము, మనం ఏదైతే రిప్రజెంటేషన్స్ ఇవ్వడమో అది ఖచ్చితంగా ఇస్తాము. ఒకవేళ తప్పదు అనుకుంటే పోరాటం కూడా చేస్తాం అనేది ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్పడం కూడా జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గం కూడా యునైట్గానే ఉంది. ఇప్పుడు ఈరోజు వాళ్ళు చెప్పేది ఏదైతే చెప్తున్నారో అది చెప్పడం మట్టుకు వాళ్ళు మట్టుకు ఏదైతే మీడియాలో ఏదైతే మాట్లాడుతుండో అది తప్పిదమ్ము. ఈరోజు హరీష్ రావు ప్రతిసారి ప్రజలను రెచ్చగొట్టడం మాట్లాడడం వరకే మాట్లాడతాడు తప్ప ఖచ్చితంగా లేదు. ఆయన ఒకప్పుడు కిరోసిన్ బోస్కిది ఈరోజు తెలంగాణ ప్రజలను ఎంతోమంది యువకులను చావుకి కారణమైన హరీష్ రావు ఈరోజు మళ్ళీ కూడా బనకచెర్ల గురించి మళ్ళీ రెచ్చగొట్టుడు మాటనే ఈరోజు ఆంధ్ర తెలంగాణ అని మళ్ళీ కొత్త నినాదం తీసుకొస్తుండ్రు. మీరు తెలంగాణ రాష్ట్ర సమితి అనే ఉనికి కోల్పోయినరు, మీకు ఆ అర్హత లేదు. ఈరోజు మళ్ళీ తెలంగాణ అని మాట్లాడడానికి లేదు. ఎందుకంటే మీరు భారత రాష్ట్ర సమితి, మీరు భారత రాష్ట్ర సమితిలా మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. తెలంగాణ ప్రజలు మంచి విఘ్నులు, వాళ్ళు మీకు కర్ర గార్చి వాత పెట్టినరు. ఇప్పటికీ మీకు ఇంకా అర్థమవుతలేదు. మేమే అధికారంలో ఉన్నామనే రకంగా మాట్లాడడం ఇటు హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ తర్వాత కవిత కానీ వీళ్ళు మరీ మొత్తానికి ఇటువంటి పరిస్థితులు ఇంకా మానుకోవాలి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అనే ఒక నినాదంతో ఎలక్షన్కి పోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చింది. 18 నెలలు జరుగుతున్నది. ప్రజలకు ఇచ్చిన హామీలో ఖచ్చితంగా అంచెలంచెలుగా, ఎందుకంటే గతంలో ఉన్న ప్రభుత్వం మొత్తానికి ఖజానా ఖాళీ చేసింది, దోపిడి దొంగల్లాగా దోచుకపోయారు. కాబట్టి ఈరోజు ఖజానా ఖాళీ ఉంది అనేది ముఖ్యమంత్రి గారు ఓపెన్గా నేషనల్ మీడియాలో కానీ అసెంబ్లీలో కానీ మన దగ్గర లోకల్ మీడియాలో కానీ కూడా చెప్పడం జరిగింది. నా దగ్గర బడ్జెట్ ఇంతే ఉంది, దీన్ని ఒకసారి ఒకటి ఇస్తున్నా, ఒకసారి ఇటు ఇస్తున్నారు. 9 రోజులలో 9 కోట్ల రూపాయలు ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. రైతులకు ఏదైతే వర్షాకాలంలో ఏదైతే నాట్లు వేసేదానికి ఈరోజు రైతులకి సపోర్ట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చిందో అది ఖచ్చితంగా పూర్తి చేస్తుంది. ఈరోజు బడ్జెట్ లేదు అనేది ఒక అంశంతోనే మాకు ఎవరు కూడా చెప్పలేదు. 100 రోజులలో మేమే చేస్తామని చెప్పడం జరిగింది. తర్వాత రివ్యూ మీటింగ్లు చేయడం జరిగింది. ఈరోజు ప్రజలకి ఏదైతే అవసరాలు ఉన్నాయో దానికి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే గ్రూప్ తగాదాలు ఉన్నాయి అనేది ఏది కూడా గాడపకు వదలలేదు. ఖచ్చితంగా రివ్యూ మీటింగ్లు జరుగుతున్నాయి. ఏవైతే పంట రైతులకు విత్తనాలు కానీ లేకపోతే మొత్తానికి రైతు భరోసా కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా వాళ్ళకి వేయడం జరుగుతుంది. ధాన్యం కొనుగోలు కాడ కూడా ఎక్కడ వెనకకు పోయేది లేదు అనేది చెప్పడం జరుగుతుంది. సునీతారెడ్డి గారు ఈరోజు కొండా మురళి గారు కూడా చెప్పడం జరిగింది. బీసీ బిడ్డను కొట్టి బీసీ నినాదం ఎంచుకొని ముందుకు పోతున్న రాహుల్ గాంధీ ప్రధాని చేయడమే నా ఎజెండా. దీనికి సంబంధించి రేపు జరగబోయే ఎల్బీ స్టేడియంలో జరగబోయే మీటింగ్ కూడా భారీ బందోబస్తుగానే ఉంటుంది. ఈ మీటింగు చాలా జనస్కృత కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే గ్రామ అధ్యక్షులు కావచ్చు, గ్రామానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, వివిధ రంగాలలో కాంగ్రెస్ పార్టీ పెట్టడం జరిగింది. కానీ బీసీ బిడ్డను కాబట్టి బీసీ నినాదం ఎత్తుకొని పోతున్నా నేను. ఏ పార్టీ కావచ్చు, ఎవరు కావచ్చు, బీసీలను అనగదొక్కాలని చూస్తున్నారు తప్ప బీసీలను ఎత్తుకునే నాదుడే లేదు. బీసీ నినాదంతో ముందుకు పోతున్నా. రాహుల్ గాంధీ కూడా చెప్పడం జరిగింది. రాహుల్ గాంధీ ప్రధాని అయిన తర్వాత ఇంకా రూపురేఖలు మారుతాయి అని చెప్తున్నారు. ఎలా చూడొచ్చు? ఇప్పుడు బీసీ బిడ్డను ఆయన బీసీ బిడ్డ కాదని ఎవరు అంటలేరు, బీసీ నినాదాన్ని ఎత్తుకొని పోతే ఎవరు కాదంటలేరు. కానీ నీ పార్టీలో బీసీలకు ఎంతమందికి ప్రాధాన్యత ఇస్తున్నారో అది చెప్పమని అడుగుతున్నారు ప్రజలు. మీరు చేసిన బీసీ గణన ఏ విధంగా చేసిండ్రో స్వయంగా మీ ఎమ్మెల్సీ గారే ఏ విధంగా మాట్లాడిండ్రో చూసినాం. ప్రతి ఒక్కరు ఏ విధంగా దీని మీద రెస్పాండ్ అయ్యారో చూసినాం. ఎటకేళ్లకు బీసీ బిడ్డనని నువ్వు ఒప్పుకున్నావు. ఇంకా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయడం పక్కకు పెట్టండి. 18 నెలలు అయిపోయింది సర్పంచ్ ఎలక్షన్లు. 31 జనవరి 24 నాడుకి మనకు సర్పంచీల కాల పరిమితి అయిపోయింది. 12,868 గ్రామ పంచాయతీలు వెయిట్ చేస్తున్నాయి. నిధులు లేక
అక్కడ వసతులు లేక, మౌలిక సదుపాయాలు లేక, అక్కడ కనీసం గ్రామ సేవకులకు పైసలు లేక, పాత సర్పంచీలకు బకాయిలు ఇవ్వలేక, అక్కడ వీధి లైట్లు లేక, రోడ్లు ఊడ్చేటోళ్ళు లేక అక్కడ ఇబ్బందులు పడుతున్నారు. నువ్వు ప్రధానమంత్రిని తర్వాత చేద్దు, ఇస్తానన్న 6 గ్యారంటీలు ఇచ్చి ముందు సర్పంచ్ ఎలక్షన్లు పెట్టి నువ్వు ఏమంటారు కాంగ్రెస్ రావాలి, మార్పు రావాలి అని అన్నావు చూడు, బాగా మార్చారనేది ప్రజలు అనుకుంటున్నారు. ఎందుకంటే గ్రామంలో కనీసం గ్రామ ఇట్లా ఊడ్చే వాళ్ళు కూడా లేకుండా, లైట్లు వేసే వాళ్ళు కూడా లేకుండా నడిపిస్తున్నారు. రెండోది, మనకు ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఎలక్షన్లు మనకు మే 24కు డేట్ అయిపోయింది. దాదాపు 16 నెలలు వాటి కాల పరిమితి అయిపోయింది. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఏదైతే 14వ సంఘం ఆర్థిక సంఘం నుంచి కానీ 15వ ఆర్థిక సంఘం నుంచి కానీ రెండిటికి కలిపి 23,000 కోట్ల రూపాయలు మనకు ఇప్పుడు ఆగిపోయినాయి. కనీసం కేంద్ర ప్రభుత్వం నిధులు రాకుండా మీరు ఆపేసిండ్రు. మీరు ఇస్తున్నారా అంటే మీరు నిధులు ఇవ్వట్లేదు. ఇక మీరు వచ్చేసి కేంద్ర ప్రభుత్వం గురించి ఆలోచిస్తున్నారు, ప్రధానమంత్రి గారి గురించి ఆలోచిస్తున్నారు. మీరు ఇస్తానన్న 6 గ్యారంటీలు ఇవ్వండి. దాచుకోవడం కాదండి. మీరు ఇప్పుడు దాచుకుంటారని మీ నోటితోటే మీరు చెప్తున్నారు, అది చెయ్యండి. మీరు బీసీ బిడ్డలకి ఏమి ఇస్తామన్నారు? 20,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం బడ్జెట్లో పెడతానన్నారు. మరి ఎక్కడిచ్చిండ్రో చెప్పాలి. ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఒక్కొక్క పార్లమెంటుకు 2 ఎమ్మెల్యేలు అన్నారు, మరి అది ఇయ్యనే లేదు. ఇప్పుడు వచ్చేసి మీరు దాదాపు 15 మందినో మంత్రులు వేసుకున్నారు. దాదాపు 6-7 మంత్రులు బీసీలు ఉండాలి. మరి ఎక్కడేసిండో ఏనే లేదు. నిన్న మొన్న చాలా కార్పొరేషన్లు నింపిర్రు, మరి ఎంతమంది బీసీలకు ఇచ్చారో చెప్పాలి. ఇవన్నీ మాటలు చెప్పడం కాదండి, ఒక్కటైనా చేసి చూపిస్తే ప్రజలు నమ్ముతారు. వాళ్ళకి ఇస్తానన్న బంగారం ఎక్కడ పోయింది? 2,500 రూపాయలు ఎక్కడ పోయినాయి? ఇస్తానన్న 15,000 రూపాయలు ఎక్కడ పోయినాయి? రైతు కూలీలకు ఇస్తానన్నారు 12,000, రైతు భరోసా ఇస్తానన్నారు 15,000, అవి 12,000కి తగ్గించారు. అవి కూడా ఇంకా కొంతమంది అకౌంట్లలో పడనే లేదు. మీరు ఎస్ఎంఎస్లు పంపించారు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి, కానీ అకౌంట్లలో పైసలు పడనే లేదు కొంతమందికి. నాకు తెలిసే ఎంతో మంది అడిగిండ్రు. నేను అవి మీకు కావాలంటే కాంగ్రెస్ లీడర్కి వాళ్ళ పేరు నెంబర్ చెప్తే ఇది అయిపోయినాక నాకు ఫోన్ చేయమనండి, ఏపీఎం అనండి. అగ్రికల్చర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఇంకా భరోసా 12 పంటలకు మీరు బోనస్ ఇస్తానన్నారు. ఒక పంటకు అది కూడా లాస్ట్ మినిట్లో ఇచ్చిండ్రు. 12 పంటలకు బోనస్ ఇస్తామని మీరు మేనిఫెస్టోలో పెట్టిండ్రు. ఇంతవరకు బోనస్ లేదు, గాడిద గుడ్డు లేదు. మీరు చెప్పుకుంటారు గాడిద గుడ్డు పైన పెట్టుకొని తిరుక్కుంటా, మరి ఆ గుడ్డు కూడా మీరు ఇయ్యలేకపోయినారు. ఇవన్నీ చెప్పి మోసం చేసి ప్రజలలో పోయి మేము కాంగ్రెస్ రావాలి, మార్పు రావాలని చెప్పిస్తే ఏమన్నా పెద్ద మార్పు తీసుకొస్తారేమంటే వాళ్ళ జీవితాలనే మార్చి పారేశారు. దేనికి పనికి రాకుండా చేశారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా, సర్పంచీలకు పైసలు ఇవ్వకుండా, స్టూడెంట్స్కు ఇస్తానన్న 500 రూపాయలు ఇవ్వకుండా, స్కూటీలు ఇవ్వకుండా, పెళ్ళైన వాళ్ళకు తులం బంగారం పెడతానని ఇవ్వకుండా, రైతు భరోసాలు ఇవ్వకుండా, ఈ విధంగా ప్రజల్ని అడుగున మోసం చేసి 420 వాగ్దానాలు చేసి ఇంకా ఏం చేస్తారు? ఇంకా ఆయనని ప్రధానమంత్రిని చేస్తారట. ఒక్క రాష్ట్రంలో మోసం చేస్తేనే ఇన్ని తీసుకొచ్చిండ్రు మార్పులు మీరు. ఇక ఆయన ప్రధానమంత్రిని చేసి ఏం తీసుకొస్తారో? రాజ్యాంగం పెట్టుకొని తిరుగుతారు ఆయన. ఆ రాజ్యాంగం ప్రకారం ఎక్కడా లేదు, ఏమీ లేదు. ఇప్పుడే చెప్పిర్రు రాజ్యాంగం ప్రకారంగా ఆమె నామినేషన్ వేసినప్పుడు ఏమి ఇచ్చింది, ఆమె మొగుడు చెప్పింది ఏముంది, వాళ్ళ ఆస్తుల విషయమే చూస్తే కనపడతా ఉంది. ఆయన రాజ్యాంగం పెట్టుకొని తిరుగుతాడు. మళ్ళీ అక్కడ ఏమంటారు పక్క ఎమ్మెల్యేలని ఏమంటారు పక్క పార్టీ ఎమ్మెల్యేలని చేసుకుంటే రాళ్లతో కొట్టాలని చెప్పిండు. యాంటీ డిఫెక్షన్ చేసిన వాళ్ళని తరిమి తన్నాలని చెప్తాడు. కానీ మరి ఆయన పక్క పార్టీ ఎమ్మెల్యేలను అందరినీ తీసుకున్నాడు. ఇప్పుడు ఏడాదిన్నర అయ్యింది. మరి ఎక్కడ రాజ్యాంగం ముందరికి తీసుకుపోయారో అర్థం కావట్లేదు, ఎక్కడ రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నారో అర్థం కావట్లేదు. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ జూటా మాటలు, అవన్నీ జూటా మాటలు, అబద్ధాలతోని ప్రభుత్వంలోకి వచ్చింది. ప్రజలు భరిస్తున్నారు. ఇప్పుడు ఇంకా సర్పంచ్ ఎలక్షన్లకు పోతే వాళ్ళకి తగ్గిన బుద్ధి చెప్తారు. అందుకే భయపడే ఎలక్షన్లు కూడా పెడతలేరు వీళ్ళు. ఇక బీసీ బిడ్డనని మీరు ఇక కార్డు వేసుకోవాల్సిన అవసరం లేదండి. ఆ కార్డు వేసుకుంటేనే బీసీలు మీ ఎమ్మటి ఉరికొస్తారు అనుకుంటే తప్పండి. మీరు చేసిన బీసీలకు చేసిన మీ మోసం మీ ఎమ్మటే ఉంటుంది. మీరు ఏం మోసం చేస్తున్నారో వాళ్ళు గ్రహించారు. రైట్ కోటేశ్వరరావు గారు, చెప్పండి. కోటేశ్వరరావు గారు, మనం చూస్తున్నాం ఏదైతే కొండ దంపతులకు 6 ఎమ్మెల్యేలకు పడట్లేదు అక్కడ. ఆ నేపథ్యంలోనే ఈరోజు ఎవరైతే
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి నటరాజన్ గారికి మీనాక్షి నటరాజన్ గారికి కలవడం జరిగింది. తాను చెప్పడం జరిగింది, తాను హామీ ఇవ్వడం కూడా జరిగింది. నేను బీసీ నినాదంతో ముందుకు పోతున్నా మేడం, బీసీ బిడ్డలే ఈ పార్టీని నిలబెడతారు, ఖచ్చితంగా తన భుజస్కంధాలపైన వేసుకొని మోస్తారు. కానీ ఇదే నేపథ్యంలో రాహుల్ గాంధీ ప్రధాని చేయడం తథ్యం. రాబోయే తెలంగాణలో స్థానిక ఎలక్షన్లను నా వంతుగా నా ఏదైతే వరంగల్ ఉమ్మడి జిల్లా లోపల నేను అందరినీ నిలబెట్టుకొని గెలిపించుకోవడానికి నా సాయశక్తిలో ట్రై చేస్తాను అంటూ కూడా తాను నివేదించడం జరిగింది. ఈ వివరణలో కాస్త ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు అంటే పనితీరు చేయట్లేదనా, మిగతా వారు పని చేయరనేది అనుకోవచ్చా మనం ఈ నేపథ్యంలోనే? ఇప్పుడు ఆయనకి కాంగ్రెస్ పార్టీలో ఆయన స్థానం ఏమిటో మరి శివలాల్ గారు చెప్పాలి. ఎందుకంటే ఆయన ఏమి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కాదు. మరి ఏమన్నా రాష్ట్ర కాంగ్రెస్ లో ఆయనకి ఏమన్నా బాధ్యత ఉన్నదేమో తెలియదు. మొత్తం నేనే జిల్లాలో అంటే ఉమ్మడి జిల్లాలో కావచ్చు లేదా ఇప్పుడు ఉన్నటువంటి జిల్లాలో కావచ్చు నేనే మొత్తం అందరినీ గెలిపిస్తాను అనేటువంటిది మరి పార్టీ ఆయనకి ఏమన్నా బాధ్యత అప్పగించిందా, లేకపోతే ఆయనంతటా ఆయనే స్వయంగా నేనే గెలిపిస్తానని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటున్నారా అనేటువంటిది జనానికి అర్థం అవుతుంది. అందుకని చెప్పుకోవచ్చు, నాకు అవకాశం ఇస్తే లేదా నాకు బాధ్యత ఇస్తే నేను అందరినీ గెలిపిస్తా, మొత్తాన్ని రాష్ట్రాన్ని గెలిపిస్తా అని చెప్పుకోవచ్చు ఎవరైనా. దానేమి తప్పు పట్టక్కర్లా. ఇక్కడ సమస్య ఏంటంటే బీసీ నినాదం అనేటువంటిది ఒక గేమ్, ఒక మైండ్ గేమ్ తప్ప బీసీ నినాదానికి కాంగ్రెస్ లో తలెత్తినటువంటి పంచాయతీలకి ఏమన్నా బీసీలకు అన్యాయం చేస్తే పోనీ కాంగ్రెస్ లేదా రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకి ఇస్తామని వాగ్దానం చేసినటువంటి సీట్లు ఇవ్వకపోతే ఎస్ నేను బీసీ బిడ్డను, బీసీల కోసం నేను పోరాడుకోవాలంటే అర్థం. ఇంకా ఆలు లేదు చూలు లేదు అన్నట్టుగా ఇంతవరకు బీసీ రిజర్వేషన్లు ఖరారు చేయలేదు. ఒకవేళ 50% మించితే అవి కోర్టులు కొట్టేసే అవకాశం ఉంది కనుక ఆ మేరకు పార్టీ తరఫున ఇస్తారా లేదా అనేటువంటిది ఒక చర్చ, ఇవ్వచ్చు అనేటువంటిది ఒక అభిప్రాయం. ఏమైనా అది ఆచరణలో మనం చూడాలి. ఇక తెలంగాణలో బీసీ నినాదం అనేటువంటిది ఎత్తని పార్టీ లేదు. బీజేపీ చూసాము, ముఖ్యమంత్రి గాని మేము బీసీ బిడ్డకిస్తామని చెప్పేసి బీజేపీ ప్రకటించినటువంటి సంగతి తెలిసిందే. మరి ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలలో శాసనసభ పక్షానికి ఒక బీసీని ఎంపీ చేయలేదు. చివరికి 2.5-2 తర్వాత జరిగినటువంటి అధ్యక్ష ఎన్నికల్లో కూడా ఆ బీసీ అనేటువంటి దానికి బీసీ క్యాండిడేట్ కి ఇవ్వలేదు అనేటువంటిది అందరికీ తెలిసిందే. వాళ్ళు ఏమైనా చెప్పుకోవచ్చు, అది మా పార్టీ అంతర్గత వ్యవహారం. నిజమే, ఆ పార్టీ అంతర్గత వ్యవహారమే కాదని ఇట్లా. కానీ బీసీ నినాదం అనేటువంటి దాన్ని మరి ముఖ్యమంత్రి పదవి అనేటువంటి వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారం కాదు కదా, అది రాజ్యాంగబద్ధమైనటువంటి దానికి ఎవరినైనా పెట్టచ్చు, దాన్ని కూడా ఏమంటలే. అందుకని బీసీ అనేటువంటిది తెలంగాణలో ఉన్నటువంటి సామాజిక పరిస్థితుల్లో బీసీ ఓటింగ్ అనేటువంటిది గణనీయంగా ఉన్నది. అందుకని బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా లేదా మరొక పార్టీ అయినా కానీ బీసీ నినాదంతో ఆ మాటున ఆ పేరుతోటి తమ ప్రయోజనాలను సాధించుకోవాలని చూస్తున్నారు. కొండా మురళి గారు లేదా కొండా సురేఖ్ గారు కూడా దానికి భిన్నమైనటువంటి వాళ్ళు ఏమీ కాదు. ఎప్పటి నుంచో కాంగ్రెస్ లో ఉన్నారు. మరి ఇప్పుడు బీసీ నినాదం ఎందుకు ఎత్తుతున్నారు అనేటువంటి ప్రశ్న వాళ్ళకి కూడా ఎదురవుతుంది. అందుకని బీసీ నినాదం అనేటువంటిది ఒక గేమ్, మైండ్ గేమ్. అది అధిష్టాన వర్గాన్ని ప్రసన్నం చేసుకోవడానికి కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని వ్యతిరేకిస్తున్నటువంటి సామాజిక తరగతులు ఎవరైతే ఉన్నాయో ఇవాళ వరంగల్ జిల్లాలో వాళ్ళకి వ్యతిరేకంగా బీసీలను రెచ్చగొట్టేటువంటి వ్యవహారంగా కూడా కనిపించవచ్చు, ఎవరైనా అనుకోవచ్చు. అందుకని అది దాంతో ఏమి సాధిస్తారు ఏమిటి అనేటువంటిది అవన్నీ పక్కన పెట్టేట్లయితే కాంగ్రెస్ ఇటువంటి ఒక విధంగా చెప్పాలంటే బహిరంగమైనటువంటి దానికి ఎవరు బాధ్యులు, ఆ బహిరంగమైనటువంటి రచ్చ జరిగింది కదా, అందరూ అంగీకరిస్తున్నారు కదా రచ్చ జరిగిందని, దీన్ని ఏ విధంగా కంట్రోల్ చేస్తారు, ఈ రచ్చకు బాధ్యులైనటువంటి వాళ్ళ మీద ఏ విధమైనటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు అనేది ప్రశ్న. మరి అటువంటి శక్తి, ఆ విధంగా క్రమశిక్షణ చర్యలు తీసుకునేటువంటి శక్తి వాళ్ళ కాంగ్రెస్ కి రాష్ట్ర నాయకత్వానికి కానీ అధిష్టాన వర్గానికి కానీ ఉన్నదా అనేటువంటిది $1 మిలియన్ ప్రశ్న. రైట్ గౌతమ్ ప్రసాద్ గారు, మనం చూస్తున్నాం ఏదైతే అంతర్గత వ్యవహారాలలో అంతర్గత వ్యవహారాలు అంటే పర్సనల్ వ్యవహారాలు అయితే వేరు, కానీ ఒక జిల్లాకు సంబంధించి ప్రతి నియోజకవర్గంలో తన పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులను కలుపుకొని పోయే తీరు చూస్తున్నాం. కానీ
అక్కడ చూసినటువంటి వ్యక్తులలో ఒక వేరే సామాజిక వ్యక్తి కావచ్చు, వేరే పార్టీకి చెందిన వ్యక్తి కావచ్చు వచ్చి మా పార్టీలో చేరితే ఈ పార్టీ నాశనమైపోతుంది, కానీ ఈ పార్టీ నేను మాత్రమే మోస్తున్నా అని చెప్పడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అసలు వాళ్ళే పార్టీని మోస్తున్నారు, వాళ్ళే పార్టీని నడుపుతున్నారు అని చెప్పేసి వాళ్ళు సీరియస్గా అంటే అధిష్టానం ముందు చెప్పదలుచుకున్నారు. రేపు రాబోయే రోజులలో వాళ్ళకు ముఖ్యమైన పదవులు రావడం కానీ లేకపోతే ఇంకోటి కానీ ప్రియారిటీ పెరగాలనే ఉద్దేశంతోనే ఇటువంటివన్నీ చేస్తున్నారని అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు తను ఇందాక కోటేశ్వర సార్ అన్నట్టు అక్కడ అంటే జిల్లా కమిటీ ఆయనది కాదు, అదేవిధంగా రాష్ట్ర కమిటీలో ఏముందో కూడా తెలియదు. అటువంటిది జిల్లా మొత్తం కూడా మాదే, మా అండర్లోనే నడవాలి, మేము చూసుకుంటాము, అంతా గెలిపిస్తాము అని చెప్పేసి అని అంటే అది ఏ హోదాలో మాట్లాడుతున్నాడో తనే చెప్పాలా, మనకైతే తెలియదు. అంటే ఇవన్నీ కూడా ఒక రకంగా బల ప్రదర్శన కోసం చేస్తున్న ప్రయత్నాలు. ఆ బల ప్రదర్శనలో 6 ఒకవైపు ఉన్నారు, 2 ఇంకో వైపు ఉన్నారు. దాంట్లో ఎవరిది అంతిమ చేయతుందో మనం వేచి చూడాల్సిందే. అయితే ఇంకో విషయం ఏంటంటే ఇందాక శివకుమార్ గారు మాట్లాడుతూ నీళ్లు ఎన్నైనా తీసుకోపోండి మాకేం అభ్యంతరం లేదని చెప్పేసి కేసీఆర్ గారు జగన్తో అన్నారంట. రోజా గారి ఇంట్లో పులుసు తిన్నారంట. అసలు చాలా వైరల్ అవుతుంది. అసలు వీళ్ళకు అబద్ధాలు చెప్పి 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 ప్రజల చెవులను నింపి అదే అలవాటైంది. బనకచర్ల అసలు ఇష్యూ ఏందో చెప్పమనండి, మాట్లాడదాం. మా బీఆర్ఎస్ ఒక అధికార ప్రతినిధి వస్తాడు, మీ మెయిన్ పర్సన్స్ ఎవరైనా రండి, మొత్తం పెట్టుకుందాం, మనం అంత ఇన్ఫర్మేషన్ మీరు పెట్టుకొని మనం కూర్చొని మాట్లాడుకుందాం. అసలు బనకచర్ల ఇష్యూలో అసలు ఏం జరిగింది, అసలు బనకచర్ల ఇష్యూ 2016లోనే వచ్చింది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఆ మినిట్స్ ఉన్నాయి, 2016లో అసలు బనకచర్ల ఇష్యూ వచ్చిందేమో మినిట్స్ చూడండి, మీరు మినిట్స్ చూడండి. 18 మీ లెక్క ప్రకారం. అయితే ఆ మినిట్స్ తీసుకుందాం. ఆ మినిట్స్లో అసలు బనకచర్ల ఇష్యూ ఉందా? ఒక ప్రాజెక్ట్ మనం ప్లాన్ చేసుకుందాము, దీంట్లో మనము మన రాష్ట్రాలకు గోదావరి నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఈ గోదావరి నీళ్లు సద్వినియోగం చేసుకోవడానికి 2 రాష్ట్రాలు కలిసి ముందుకెళ్దామని చెప్పి కేసీఆర్ గారు ఆ రోజు జగన్ గారికి చెప్పారు. అది నదుల ద్వారానే అనుసంధానం చేసుకొని మనం నీళ్లు అవి వేస్ట్గా ఒక 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయి కాబట్టి మనం వాడుకుందామని చెప్పేసి అని అన్నారు తప్పితే దానికి వాళ్ళు మేము సపరేట్గా తీసుకుంటామని చెప్పేసి అని అన్నారు, మనం నదుల ద్వారా తీసుకుందామని చెప్పేసి అన్నాం. అట్లా తీసుకోవడం వలన బయట నుంచి తీసుకుపోవడం వలన భూములు తీసుకోవడము, రైతులకు ఇబ్బంది పెట్టడము, ఇటువంటివన్నీ జరుగుతాయి, ఎక్స్ట్రా ఖర్చులు అవుతాయి. మనం ఆల్రెడీ నదులు ఉన్నాయి కాబట్టి నదుల నుంచి మనం తీసుకోవడం వలన మనకు ఉపయోగం అని అంటే వాళ్ళు ఏం ఆలోచించుకున్నారో వాళ్ళు ఆ తర్వాత ఆలోచించుకున్నారో అది పక్కన పోయింది. అంటే నేనేమంటున్నానంటే అంటే బనకచర్ల మీద మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా ఈరోజు సెంట్రల్ వాటర్ కమిషన్ దగ్గర దానికి సంబంధించిన మొత్తం సమాచారం ఉంది, ఇక్కడ స్టేట్లో కూడా ఉంది. కాబట్టి మీరు ఏం చెప్పదలుచుకున్నారో చెప్పుకోండి, దాన్ని మనం చర్చకు రెడీ. ఈ శివకుమార్ సార్ కానీ లేకపోతే ఇంకోటి కానీ. ఇంకో విషయం ఏంటంటే ప్రజలు నిజంగా కూడా మార్పు రావాలి అని చెప్పేసి అనుకున్నారు. అదేవిధంగా కర్రు కాల్చి వాత పెట్టిర్రు అని చెప్పేసి అని అన్నారు కదా. కాల్చి వాత పెట్టినరు అని అంటే వీళ్ళు ఏమైనా రాసుకొని వచ్చినరా? ఈ ప్రజాస్వామ్య దేశంలో, ఎన్నికలు నడుస్తున్న దేశంలో మేమే ఒక 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు పరిపాలించడానికి అవకాశం ఉందని చెప్పేసి మాట్లాడడానికి అవకాశం ఉందా? ఇది ఎలక్షన్స్ పీరియడ్. ఎలక్షన్స్లో ఉన్నప్పుడు ఒక పార్టీ గెలవటం అనేది, ఒక పార్టీ ఓడటం అనేది సర్వసాధారణం. ఇక్కడ ప్రజలే నిర్ణేతలు. ఈ నిర్ణేతలు అయినప్పుడు దానికి మేము గెలిచిపోయినాం ఎంత మీకు మాకు ఉన్నది ఎంత 1.69%, 1.79% ప్రజా ఓట్లు. గౌతమ్ ప్రసాద్ చెప్పేదినండి. కాంగ్రెస్ పార్టీ చేసిన దరిద్రమే ఇష్యూ కావచ్చు, శ్రీశైలం ప్రాజెక్టు నీళ్లు దొబ్బుకోవడం కావచ్చు, నీళ్లు దోచుకుంటుంటే కళ్ళప్పగించి చూసింది మీరు, నీళ్లు వాళ్ళు దోచుకుపోతుంటే కళ్ళప్పగించి చూసింది మీరు, ప్రాజెక్టులు కడుతుంటే కళ్ళప్పగించి చూసింది మీరు. అదేవిధంగా ప్రజలు మార్పు కావాలంటే ఏం మార్పు చేసిండ్రు వీళ్ళు మొత్తంగా వీళ్ళు చేసిన మార్పు ఏంటంటే చెప్పనా సార్, తీసుకొచ్చి టీఎస్ని ఇచ్చి టీజీగా మార్చడం,
అదేవిధంగా మేము కట్టిన డబుల్ బెడ్రూమ్లకు కాంగ్రెస్ పార్టీకి రంగులు వేసుకోవటం, అదేవిధంగా పేర్లు మార్చడం, ఇటువంటి తప్పితే వీళ్ళు చేసింది ప్రజా జీవితంలో తీసుకొచ్చిన మార్పులు కానీ ఏమీ లేవని చెప్పేసి మనం నిర్ద్వందంగా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. ఈ కాంగ్రెస్ పార్టీ తీసుకురావడమే కాదు, వీళ్ళ అంతర్గత చెప్పలేదా కేసీఆర్? మీరు చెప్పండి ఒకసారి. కేసీఆర్ మాట్లాడకండి, సైడ్కి పోయి సైడ్ అయి మాట్లాడకండి. అదే దాంట్లో దేంట్లో అన్నారు, ఏ కాంటెక్స్ట్ లో అన్నారు మీరు అర్థం చేసుకోవాలి. నదుల ద్వారా నీళ్లు తీసుకెళ్తే మనము రాయలసీమని రత్నాలసీమగా మారుస్తామని చెప్పేసి కేసీఆర్ గారు అన్నమాట వాస్తవం. నేనేమంటున్నానంటే దానికి మీరు అంటే సైడ్ చేసేసి, అంటే పక్కదారి పట్టించి, అంటే ప్రజా జీవితాలని నాశనం చేసే విధంగా లేదా వాళ్ళ ఆలోచనలను మార్చే విధంగా మీరు చేస్తానంటే అది అంతిమంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నష్టం. మీరు అట్లా నష్టం చేసుకుంటూ కూర్చుంటే మేము ఊరుకోమని చెప్పేసి చెప్తున్నాం. మీకు ఎన్ని రకాలుగా సమాచారం కావాలనో, ఏ రకంగా మనం మాట్లాడదామో మీరు మినిట్స్ ముందు పెట్టుకుని కూర్చుందాం. అసలు గోదావరి ట్రిబ్యునల్ ఏమని చెప్పేసి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చెప్పింది కదా, మరి చెప్పిన తర్వాత వాళ్ళు బనకచెర్లు కడుతుంటే మీరు ఏం చేసిండ్రు? బనకచెర్ల విషయం మీద మీరు ముందుకు ఎందుకు వెళ్ళలేదు, ముందుకు ఎందుకు మాట్లాడలేదు? ఇవన్నీ మీరు పక్కన పెట్టేస్తారు. పక్కన పెట్టేసి తెలంగాణ చంద్రబాబు నాయుడు అయినా ఎవరైనా తెలంగాణ గిట్ట నష్టం చేస్తే ఆగేది లేదని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఓపెన్ గా చెప్పారు. అందుకని 500 టీఎంసీలు అడిగారు. 968 టీఎంసీలు అంతకు ముందే మనకు అధికారికంగా వచ్చిన లెక్క. మీరు 500 అయితే సరిపోతుందని చెప్పేసి మాట్లాడింది రేవంత్ రెడ్డి గారు. 500 టీఎంసీలు మనకు అధికారికంగా వచ్చిన లెక్క. మనం ఇప్పుడు నీళ్ళ గురించి కాదు, నీళ్ళ గురించి శివకుమార్ గారు, మనం ఇప్పుడు నీళ్లు నిధుల గురించి మాట్లాడాలి. జస్ట్ ఒక్క నిమిషం మేడం, నేను మీ దగ్గరకు వస్తున్నా. అయితే మనం ఏం మాట్లాడుకో టైం లేదు, కొంచెం వివరంగా ఇప్పుడు జరుగుతున్న చర్చ గురించి మాత్రమే మాట్లాడాలి. మేడం రైట్, మేడం కంటిన్యూ. ఇప్పుడు ఇద్దరు బనకచెర్ల గురించి మాట్లాడుతున్నారు. మనం బనకచెర్ల గురించి ఇప్పుడు ప్రాజెక్ట్ గురించి కదండి మేడం, దీని ఏమన్నా ఉంటే మీరు చెప్పండి, దీని గురించి చెప్పండి సార్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతి జిల్లాకు ఇట్లా ఏ విధంగానంటే ఒక కుటుంబ పార్టీలుగా మారిపోయి, ఇప్పుడు నల్గొండ జిల్లా కూడా చూసే సార్, ప్రతి ఫ్యామిలీలో ఇద్దరు, అటు జానారెడ్డి వాళ్ళ ఫ్యామిలీ, ఉత్తమ్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ, కోమటిరెడ్డి వాళ్ళ ఫ్యామిలీ. ఎక్కడుంది సార్ ప్రజాస్వామ్యం వాళ్ళ పార్టీలో? చెప్పండి, ప్రజాస్వామ్యం ఎక్కడుంది? ఇక్కడ ఇప్పుడు వాళ్ళ కూతుర్ని తీసుకురావాలని అడిగిన ప్రశ్న సునీతారెడ్డి గారు మొత్తం మీరు చెప్పండి. కంటిన్యూ మేడం, కంటిన్యూ, ఒక్క నిమిషాలు కంటిన్యూ చేయండి. చెప్పండి పర్వాలేదు చెప్పండి. సునీతారెడ్డి గారు, ఈ విషయము స్వయాన నేనే, అప్పుడు నేను గ్రేటర్ హైదరాబాద్ వైస్ ప్రెసిడెంట్ ఉండే, నా లెటరేడ్ మీదనే హైకమాండ్కి రాయడం జరిగింది. ఏదైతే గ్రాస్ రూట్ లెవెల్లో ఎవరైతే కార్యకర్తలు నాయకులు ఉన్నారో, సెకండ్ లైన్ లీడర్షిప్ ఉందో వాళ్ళకి ఇస్తలేరు, ఫ్యామిలీలో ఒక్కొక్కరికి ఇద్దరికి ఇవ్వద్దు, ఒక్క ఫ్యామిలీలో ఒక్కటే ఇవ్వాలని చెప్పి నేను స్వయాన హైకమాండ్కి రాయడం జరిగింది. దాని తర్వాత ఒక్క నిమిషం దాని తర్వాత 2014లో లేదు, 2018లో లేదు, ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డి పద్మావతికి తప్ప లేదు. మొన్న 23లోనే మొత్తానికి ఇవన్నీ 1, 2, 3 ఇవ్వడం జరిగింది. మీరు దానికి ముందు చూడండి, ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డి పద్మావతికి తప్ప కాంగ్రెస్ పార్టీలో డబుల్ ఎమ్మెల్యే టికెట్ కానీ ఎంపీ టికెట్ కానీ ఎవరికి లేదు. మొన్న 23లో మిస్టేక్ జరిగింది. మరి జానారెడ్డి కొడుకులకు ఎందుకు ఇచ్చిండ్రండి? అది 23, అదే చెప్తున్నా. 23లో నేను బిఫోర్ చెప్పింది ఏదైతే టిఆర్ఎస్ తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు నేను రావడం జరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత కాదు, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇవ్వలే, 23లో ఇవ్వడం జరిగింది. సామ్యం అనేదే లేదు. కుటుంబ పార్టీ దోసుకోవడం, కరప్షన్ చేయడం, ఇది తప్ప ఏమీ లేదు సార్. ఏవో అవాకులు చెవాకులు, అబద్ధాలు, 420 వాగ్దానాలు, 6 గ్యారంటీలు అని చెప్పి సోనియమ్మతో చెప్పించి, రాహుల్ గాంధీతో చెప్పించి, ప్రియాంకమ్మతో చెప్పించి, 6 ఉన్న దేవతలందరి మీద ప్రమాణాలు చేసి ఏదో నమ్మవలికి ఆ రోజు ప్రభుత్వంలోకి వచ్చిన రోజు నుంచి ఈ గొడవలు, వాళ్ళ ఫ్యామిలీ గొడవలు, లేదు వాళ్ళ పార్టీ గొడవలు. మీ ప్రధానమంత్రి 11 సంవత్సరాల సంవత్సరానికి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని మరి ఏవి 11 సంవత్సరాలు లేదు. మీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 20 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తానని ఇచ్చిండా ఇప్పటి వరకు? సునీత గారు చెప్పండి. మీరు ఎదుటి పార్టీ మీద బురదలడం కాదు, మీ పార్టీ చేసేది కూడా ఒకసారి ఆలోచించండి. శివకుమార్
మేడం మళ్ళీ మీ దగ్గరకు వస్తాం, మళ్ళీ మీ దగ్గర. Yes, sir. Yes, శివకుమార్ గారు, ఏదైతే మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు. మీరు ఏమైనా విమర్శించుకోండి, మీరు ఏమైనా చెప్పాలంటే మీ సమయంలో చెప్పండి. నేను ఏమంటున్నా సార్ అంటే కాంగ్రెస్ పార్టీ కలహాల కాపురంతోనే ఇప్పుడే కాదు సార్, కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైనా సరే ముఖ్యమంత్రులను మార్చుకోవడానికి మత కలహాలు కూడా సృష్టించిన కాలం కూడా ఉన్నది. వాళ్ళు ఇంకేమన్నా అంటే ఏమంటే చెప్పరా, మా ప్రభుత్వాలను కూలగొడుతుందని మేము ఎమ్మెల్యేలను తీసుకుంటాం. ప్రభుత్వాలను ఎవరిని కూలగొట్టాల్సిన అవసరం లేదు సార్, వాళ్ళే సునీతారెడ్డి గారు ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు సార్, స్వయంగా ముఖ్యమంత్రి గారే ఈ విధంగా మాట్లాడుతున్నారు. నన్ను నా మంత్రులు నన్ను ముందలు పోనీయట్లేదు, నన్ను ప్రభుత్వ పరిపాలన చేయనీయట్లేదు అని వాళ్ళే చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వాళ్ళ కలహాలు తప్ప ప్రభుత్వం గురించి కానీ, ప్రజల గురించి కానీ, ప్రజల బాగోగుల గురించి కానీ, సంక్షేమ పథకాల గురించి కానీ, ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి రైతుల గురించి కానీ, ఇది దేని గురించి వాళ్ళు పట్టించుకోరు సార్. రైట్ సునీతారెడ్డి గారు మనకు టైం లేదు. సునీతారెడ్డి గారు మళ్ళీ మీ దగ్గర వస్తా. మంత్రులు బోరు. రైట్ శివకుమార్ గారు, లాస్ట్ అండ్ ఫైనల్ ఈ దంపతులకు ఇద్దరికి ఇక మిగతా 6 ఎమ్మెల్యేలకు ఏదైతే వర్గపోరు నడుస్తుందో ఈ వర్గపోరును తగ్గించి పార్టీ ముందుకు పోవాలి, ప్రజలు సుశాంతంగా ఉండాలి, ప్రజలు పట్టించుకోవాలంటే ఎలాంటి చర్య చేపడుతుంది మీ అధిష్టానం? ఒక్క మాటలు చెప్పండి, ఒకటే మాటలు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ అధిష్టానము ఎప్పుడైతే ఇన్వాల్వ్మెంట్ అయిందో వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ జరిగిన ఇప్పటి వరకు ఈ 6 మంది ఎమ్మెల్యేలు కానీ లేకపోతే ఈ కొండ దంపతులు కానీ కప్పుల తుఫాన్ లాగా అన్ని సమిసిపోతాయి, ఒక్క దగ్గర ఉంటారు. అవసరమైతే ఒక్కటే మీటింగ్లో ఉమ్మడి వరంగల్ కానీ లేకపోతే ఈ నియోజకవర్గంలో ఏ మీటింగ్లో అయినా కలిసికట్టుగానే ముందుకు పోతారు. సమిష్టిగా రేపు రాబోయే సంస్థగత ఎన్నికలు కానీ లోకల్ బాడీస్ కానీ అన్నీ కూడా వీళ్ళు కలిసికట్టుగానే ఉంటారని చెప్పి. రైట్ మొత్తం మీద ఈరోజు మిడ్ డే డిబేట్లో మనతో పాటు చర్చలో కూర్చున్నటువంటి మన్యం కోటేశ్వరరావు గారు, డాక్టర్ శివకుమార్ గారు, సునీతారెడ్డి గారికి, గౌతమ్ ప్రసాద్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరో మిడ్ డే డిబేట్తో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండి స్వతంత్ర న్యూస్. థ్యాంక్ యూ.